నమస్తే ఫ్రెండ్స్. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఇరాన్ అన్ని గల్ఫ్ కంట్రీల్లో ఉన్న అమెరికన్ బేస్‌లపై దాడి చేయడంతో అన్ని గల్ఫ్ కంట్రీలు తమ ఎయిర్‌పోర్ట్‌లను తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఎయిర్‌పోర్ట్‌లు ఎప్పుడు తిరిగి ఓపెన్ అయితాయని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. గల్ఫ్ కంట్రీల్లోని ఎయిర్‌పోర్ట్‌ల అప్డేట్‌లు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా కువైట్ విషయానికొస్తే కువైట్ ఎయిర్ స్పేస్ పూర్తిగా మూసివేయబడింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని కమర్షియల్ విమానాలు తాత్కాలికంగా నిలిపివేశారు. మార్చి 7వ తేదీ రాత్రి 9 గంటలకు కువైట్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటన అయితే చేయనుంది. అప్పటి వరకు కువైట్ ఎయిర్‌పోర్ట్ తాత్కాలికంగా అయితే మూసివేయబడింది. తర్వాత ఖత్తర్ విషయానికొస్తే ఖత్తర్ సివిల్ ఏవియేషన్ వారు తమ ఎయిర్ స్పేస్‌ని పూర్తిగా మూసివేశామని, ఖత్తర్ ఎయిర్‌లైన్స్ మరియు ఇతర ఎయిర్‌లైన్స్ తమ విమానాలు గ్రౌండ్ చేశాయని, తిరిగి ఎప్పుడు ఎయిర్‌పోర్ట్ ఓపెన్ అవుతుందన్న దాని మీద మార్చి 6వ తేదీ రాత్రి 9 గంటలకు ఖత్తర్ సివిల్ ఏవియేషన్ అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వనుంది. ఇంకా సౌదీ విషయానికొస్తే సౌదీ ఎయిర్ స్పేస్ పూర్తిగా అయితే మూసివేయలేదు. సౌదీలోని జిద్దా, రియాద్, దమాం నుంచి ఫ్లైట్లు అయితే తిరుగుతున్నాయి. ఈ ఫ్లైట్లు స్పెషల్ ఫ్లైట్లు మాత్రమే. ఆల్రెడీ ఎయిర్‌పోర్ట్‌లలో ఎవరైతే ఇరుక్కొని ఉన్నారో వాళ్ళను తిరిగి ఇండియాకు పంపించేయడానికి ఇండిగో తమ ఫ్లైట్‌లను ఈ ఎయిర్‌పోర్ట్‌ల నుంచి అయితే నడుపుతుంది. పూర్తి స్థాయి ఎయిర్‌పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందన్న దాని మీద అఫీషియల్ ప్రకటన అయితే ఇంకా రాలేదు. ఇంకా ఒమన్ విషయానికొస్తే ఒమన్ ఎయిర్‌పోర్ట్ ఫుల్ ఓపెన్ లో ఉంది. కమర్షియల్ ఫ్లైట్లు అన్ని కూడా ఒమన్ మీదనే తిరుగుతున్నాయి. అన్ని గల్ఫ్ కంట్రీల్లో ఎమర్జెన్సీ ఫ్లైట్లు అన్ని కూడా ఒమన్ మీద ఇతర దేశాలకైతే వెళ్తున్నాయి. ఇతర దేశాల నుంచి ఒమన్ మీద వయా గల్ఫ్ కంట్రీలకైతే వస్తున్నాయి. ఇంకా బెహ్రెయిన్ విషయానికొస్తే బెహ్రెయిన్ సివిల్ ఏవియేషన్ తమ ఎయిర్ స్పేస్ మూసివేశామని, తిరిగి ఎయిర్‌పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందన్న దాని మీద అఫీషియల్ ప్రకటన మార్చి 8వ తేదీ చేస్తామని బెహ్రెయిన్ సివిల్ ఏవియేషన్ అయితే ప్రకటించడం జరిగింది. ఇంకా ఆఖరిలో దుబాయ్ విషయానికొస్తే దుబాయ్ ఎయిర్ స్పేస్ నిన్నటి వరకు ఓపెన్ లో ఉన్నది. తాత్కాలిక ఫ్లైట్లు అయితే నడిపి ఎయిర్‌పోర్ట్ లో ఇరుక్కున్న ప్రయాణికులందరినీ తమ తమ డెస్టినేషన్లకు అయితే దుబాయ్ అయితే గంటకు 48 ఫ్లైట్ల చొప్పున నడపడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ ఫ్లైట్లను కూడా పూర్తిగా సస్పెండ్ చేసి దుబాయ్ ఎయిర్ స్పేస్ ను క్లోజ్ చేసి ఎయిర్‌పోర్ట్‌లను మూసివేయడం జరిగింది. ఎయిర్ స్పేస్ తిరిగి మార్చి 9వ తేదీ వరకు సస్పెండ్ లో ఉంటుంది. 9వ తేదీ తర్వాత మళ్ళీ అఫీషియల్ ప్రకటన అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఒకవేళ గల్ఫ్ కంట్రీల్లో ఎయిర్‌పోర్ట్‌లు ఓపెన్ అయినా కూడా మొదటగా స్పెషల్ ఫ్లైట్లు, తాత్కాలిక ఫ్లైట్లు మాత్రమే తిరుగుతాయి. ఎవరైతే ఎమర్జెన్సీలుగా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మాత్రమే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోండి. ఎందుకంటే ప్రైస్ చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ప్లస్ వయా మస్కట్ మీద ఫ్లైట్లు అయితే వెళ్తాయి. కాబట్టి అక్కడ వీసా రూల్స్ కూడా పెట్టడం జరిగింది. అవి తెలుసుకోకుండా ఎవరైతే టికెట్లు బుక్ చేసుకుంటారో వాళ్ళు ఇబ్బందుల పాలు లేదా నష్టపోయే అవకాశం ఉంది. ఇంకా పూర్తి ఎయిర్‌పోర్ట్‌లు ఓపెన్ అయ్యేంత వరకు, కమర్షియల్ ఫ్లైట్లు పూర్తిగా ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత బుక్ చేసుకొని మీరు మీ సొంత దేశాలకైతే వెళ్ళండి. ఇలాగే మీరు ప్రతిరోజు గల్ఫ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి.